తరగతి దిశలో వస్తున్నారు అంటే ప్రజల సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఇళ్ల స్థలాల కోసం ప్రజలు ఎంత తిరుగుతున్న వీడియో తీసేది చాలా అద్భుతంగా వచ్చింది. డి రాజా గారు మన పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ గారు ఆయన పెట్టారు. మన వెబ్సైట్ ఫేస్బుక్ లో కూడా ప్రస్తుతం కమ్యూనిటీ ఉన్నారు. వీరందరూ దాన్ని షేర్ చేశారు. మన యూత్ విద్యార్థుల కోసం మనం చేసిన కార్యక్రమం దాని మీద కిట్కో ఇల్లు జగనన్న కాలనీ అంటే అది ఎవరికి చెప్పట్లేదు. మొత్తం వీటి మీద జిల్లా వ్యాప్తంగా ఈ మనం చాలా భారీ ఎత్తున ఈ కేవలం నిర్వహించలేదు. అందరూ అంటారు అధికం ఏంటి, ఏ పవర్ లేకపోయినా మన ఆఫీస్ ప్రైవేట్ కానీ ఇక్కడ మన వీళ్ళ ఇల్లు సుమారు నాకు తెలిసిన మేరకు ఈ రాజమండ్రిలో 10,000 ఇల్లు మనం స్థానం ఇప్పించాం. చాలా మంది ఈ జెండా మాత్రమే మాకు ఇల్లు ఇప్పించాలని వారు మేము రాస్తుంటే ఒక ఆలయనాడు అమ్మ రాయించుకోండి ఎర్ర జెండా నమ్ముకుంటే మీకు ఇల్లు వస్తుంది అని అనేవాడు. ఎంత ఈ బాధ్యత ఎంత నమ్మకాలు ఇళ్ళ స్థలం మీద ఈ రాష్ట్రం ఆశలు అయిన తర్వాత మన మళ్ళా మొత్తం ఈ రాజమండ్రిలో మనం ఎన్నో మనం చాలా ఎక్కించాం. అందుకనేసి ఈ జగనన్న ఇల్లు స్థలం చేస్తాం, రేపు కూడా ఇంకా చేస్తాం అనేది అదే అవసరం. అదే సింపుల్ గా అసలు ఎందుకంటే చాలా సార్లు చేశాం, ఆ సార్లు బాగా చేశాం. దాని తర్వాత ఇందాక మన నాన్నగా చెప్పినా మీకు పట్టుకొస్తుంది. మనం కూడా స్థానిక సమస్య ఏం తీసుకోవాలంటే పేషెంట్ ఆ రోజు సిపిఐ తూర్పుగోదావరి జిల్లా 26వ మహాసభలు నిన్న ర్యాలీ బహిరంగ సభతో ప్రారంభమైనాయి. దానికి వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి పార్టీ శ్రేణులు ప్రజలు అన్ని వర్గాల కార్మికులు హాజరయ్యారు. మీరందరూ సహకరించారు. ఈరోజు డెలిగేట్స్ మీటింగ్ జరుగుతుంది. దీనికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామిడి జేవి సత్యనారాయణమూర్తి గారు ఈ మహాసభలను ప్రారంభించారు. ఆయనతో పాటుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామిడి అక్కేని వనజ గారు, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు కామిడి రావులపల్లి రవీంద్రనాథులు ఉన్నారు. వారితో పాటుగా నాతో పాటు జిల్లా సహాయ కార్యదర్శులు కోండ్రపు రాంబాబు, రేఖా భాస్కర్ ఉన్నారు. ఇప్పుడు నాని గారు మాట్లాడతారు. రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా మహాసభల్లో రాబోయే కాలంలో ఈ జిల్లా అభివృద్ధికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గము, రైతాంగము, వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలకి సన్నద్ధం కావాలని ఈ మహాసభనే నిర్దేశిస్తుంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు కూడా సిద్ధమవుతాం. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీల అమలు కోసము పోరాడుతూ ఉన్నాము. ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మేము ₹1 కూడా పెంచము అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో అంతా కూడా దోచిపెడుతున్నారని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ స్మార్ట్ మీటర్లో ఆదాని కంపెనీ ద్వారా వచ్చేటువంటి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే మరి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పారు. కానీ ఈరోజు అదే కూటమి ప్రభుత్వము ఈ విద్యుత్ సంబంధించినటువంటి వాటిల్లో ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంది, ఎందుకు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉంది, ఎందుకు ఆదానితో ఒప్పందాలను రద్దు చేసుకోవటం లేదు, ఎందుకైనా సెకి ఒప్పందాలు రద్దు చేయటం లేదు. ఇప్పటికే ఆదాని కంపెనీల మీద అమెరికా లాంటి చోట్ల కోర్టుల్లో అనేక రకాల కేసులు నిర్వహిస్తున్న సందర్భంలో
నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటము, ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాలను మోపటము, స్మార్ట్ మీటర్ల ద్వారా మరింత భారాలను మోపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో గత ఒక మాసంగా మేము ఈ ఉద్యమాల్లో ఉన్నాము. రేపు మా రాష్ట్ర మహాసభలు అయినట్టు అనంతరము తిరిగి మళ్ళీ ఈ విద్యుత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతా ఉన్నాం. ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాము. అలాగే రెండోది, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత క్రితం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి ఏ రకంగానూ తీసుకురాలేకపోతున్నాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడని చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున అప్పుల్లోకి నడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్లలో అప్పులు చేస్తూ ఉన్నారు. కేవలము కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో చేయవలసినటువంటి పనులు వాళ్ళ చేత చేయించకుండా కేవలము వాళ్ళు రుణాలు ఇప్పించేటువంటి దాంట్లోనే సిద్ధపడతా ఉన్నారు. అమరావతికి కానీ పోలవరానికి కానీ కేవలం అప్పులు మాత్రము కేంద్ర ప్రభుత్వం హామీ ఉండి ఇప్పిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మన చట్ట ప్రకారం రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. దోదారిత కూటమి, ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు. పైన మేమే ఉన్నాం, కింద మేమే ఉన్నాం అని చెప్తున్నారు. పైన మీ యొక్క బలంతో ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అయినా కూడా మన రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. అలాగే మూడోది, ఈ రోజున భూసేకరణ పేరుతో ఇప్పటికే అమరావతిలో తీసుకున్నటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ భూమిని డెవలప్ చేసి ఇవ్వడంలో ఇంతవరకు ఇవ్వలేదు. తిరిగి మళ్ళీ ఇంకో 40,000 ఎకరాల భూమి తీసుకుంటామంటున్నారు. మేము పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు నిర్మిస్తానంటున్నారు, మళ్ళీ ఎయిర్పోర్ట్లు నిర్మిస్తానంటున్నారు. ఇవన్నీ ఎవరి ప్రజల యొక్క భారాలు మోపడానిక? ఎందుకు మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు? మీరు గతంలో ఏమి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చండి. ముందు అమరావతి పోలవరం 2 కళ్ళు అని చెప్పినట్టు మీరు ఈరోజు అమరావతి ఓకే, కానీ పోలవరం ఏం చేస్తా ఉన్నారు? పోలవరం నుంచి బనకతల్లి అంటున్నారు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. ఈ పోలవరం ఎత్తుని తగ్గించడానికే కదా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దాడి చేశారు. ఈరోజు మళ్ళా తిరిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడో ఆ ఒప్పందానికి మీరు లోబడి ముందుకు వెళ్తా ఉన్నారు. ఆనాడు ఏ కాంట్రాక్టర్ని అయితే పనికిరాడు ఉన్నారో అదే కాంట్రాక్టర్కి ఇచ్చి మీరు పని చేపిస్తా ఉన్నారు. ఈ బనకచర్ల వ్యవహారం కూడా ఇదంతా కాంట్రాక్టర్ల కార్పొరేటర్ల లబ్ధి కోసం జరుగుతున్నదిగా మొత్తం జనాంధ్రకు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన చిన్న ప్రాజెక్టులన్నీ అలాగే ఉన్నాయి. హంద్రిని అలాగే ఉంది, వెలుగొండ అలాగే ఉంది. చిన్న అమౌంట్లు 5,000 కోట్లు ఖర్చు పెడితే 4.5 లక్షల ఎకరాల భూమిని నీరు అందించవచ్చు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా. కానీ అది చేయడానికి మీకు మనసు రావటం లేదు. చిన్న హంద్రిని కాలువ మరమ్మతు చేయడానికి మీకు మనసు రావటం లేదు. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుపోయిందని గగ్గోలు చేస్తున్నట్టు మీరు ఆ అన్నమయ్య ప్రాజెక్టుని తిరిగి మళ్ళీ పునరుద్ధరించడానికి మీకు చేతులు రావటం లేదు. ఇవన్నీ రకంగా పెట్టి అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి ముందుకు సాగకుండా సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మా రాష్ట్ర మహాసభల అనంతరము ఈ సమస్యలన్నిటి మీద ప్రజలకి వ్యతిరేకంగా చేసే ఏ చర్యకైనా మేము ఖచ్చితంగా ఉద్యమాలకు సమాయత్తం అవుతామని చెప్పేసి ఆ రూపంలోనే ఆ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఈ జిల్లా పార్టీ కూడా ఉద్యమాలకి ముందుకు సాగుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారాలు. భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు ఈరోజు గ్రామ శాఖ నుంచి అఖిల భారత స్థాయి దాకా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ఆ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా 26వ మహాసభలో నిన్న ఈరోజు రాజమండ్రి పట్టణంలోని నిర్వహించుకోవడం జరుగుతుంది. సరే, ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి భూసేకరణ అన్నది ప్రధాన ఎజెండాగా మారింది. ఇప్పటికే రాజధానికి తీసుకున్నటువంటి భూములు చాలవని చెప్పని మరో 40,000 ఎకరాల భూసేకరణకి అక్కడ పూనుకోవడం, కరేడు దగ్గర సోలార్ పవర్ ప్లాంట్కి మంచి సారవంతమైనటువంటి భూములు రైతుల దగ్గర నుంచి సేకరించాలని, దాని మీద అక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తే వెంటనే దాన్ని నిలుపుదల చేయడం కాదు, మేము ఏదో ఒక పద్ధతిలో వాళ్ళతో మాట్లాడి చేసుకుంటామనే పద్ధతుల్లో దాన్ని కొనసాగింపుగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. నిన్న బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే అంతా గందరగోళంగా జరిగింది. ఏ ఒక్కరు కూడా అక్కడ పార్కు నిర్మాణానికి అనుకూలంగా లేరు. ఒక ఆయన 24 సంవత్సరాలు యువకుడు, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రసాయన పరిశ్రమ వల్ల నేను క్యాన్సర్ బారిన పడ్డాను, మీరు ఈ బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇక్కడ పెడితే మరింత తీవ్ర నష్టం జరుగుతుంది, పర్యావరణానికే కాదు ఇక్కడ ప్రజల జీవనానికి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అయినా కూడా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకుండానే ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు
ఏ ప్రాంతాల అభివృద్ధి పేరుతోని రసాయన పరిశ్రమలన్నీ కూడా తీర ప్రాంతంలోనే ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో పెడతా ఉన్నారు. అంటే ఉత్తరాంధ్ర నాశనం అయినా పర్వాలేదు, మిగతా ప్రాంతం బాగుంటే చాలు అనేటటువంటి పద్ధతుల్లో, ప్రాంతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టేటటువంటి పద్ధతుల్లో కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. ఇది సరైంది కాదు. రెండవది, మీరు ఏదైతే గత ఎన్నికలకి ముందు హామీ ఇచ్చారో హామీల అమలుకి సంబంధించి ఈరోజు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రూపొందించి ప్రజల ముందు పెట్టడంలా. ఇప్పుడు ఏదో 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పని అన్నారు. అలాగే మిగిలిన అంశాలకి సంబంధించి ఏమన్నా కూడా డబ్బులు లేవని చెప్పని, మరి డబ్బులు లేకుండా లక్షల ఎకరాల భూసేకరణ చేసి ఏ పద్ధతుల్లో అభివృద్ధి మీరు చేస్తారని చెప్పన్నది ఈరోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. దానికి సరైనటువంటి సమాధానం లేదు. ఇప్పుడేమో మీరు ఇచ్చిన హామీయే పట్టణాల్లో నగరాల్లో ఇల్లు లేనటువంటి పేదలకి 2 సెంట్లు భూమి ఇస్తాము, సొంత ఇల్లు నిర్మిస్తాము, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పని అన్నారు. అది ఏ రోజు నుంచి ప్రారంభిస్తారు? ఇప్పటికి కూడా మీరు సంవత్సరం దాటినా కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఈ పద్ధతుల్లో మీరు వ్యవహరించడం, దీని మీద సిపిఐగా మేము కదిలి మీరు ఇచ్చిన హామీ అమలుకి సంబంధించే దానికి అనుకూలంగా మేము అర్హులైనటువంటి ఇల్లు లేని పేదలను గుర్తించి దరఖాస్తులు పెట్టిస్తే ఆ దరఖాస్తులు పెట్టించే క్రమంలో కూడా ఈ కార్యకర్తలు అడ్డుపడడం, ఇది మేమే చేయాలి కానీ ఇంకోళ్ళు చేయడానికి వీల్లేదని చెప్పన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో డబ్బులో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారో బీజేపీకి చెందినటువంటి వాళ్ళ ఇంట్లో డబ్బులు కాదు, ప్రజలు చెల్లించినటువంటి పన్నుల నుంచే మీరు ఏదైనా చేసేది. ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నుల కన్నా తిరిగి ప్రజలకు ఇచ్చేది చాలా నామమాత్రంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక రాజకీయ పార్టీగా మీరు ఇచ్చిన హామీలను అమలు జరపండి అని చెప్పనేటటువంటి అడిగేటటువంటి హక్కు ఉంది. ఆ ప్రకారమే ప్రజలను సమీకరించి మేము దరఖాస్తులు ఇచ్చాం. ఇప్పటికైనా దాని మీద ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ దరఖాస్తుల్ని పరిశీలన చేసి అందులో అర్హులను గుర్తించి ఏ రోజుని మీరు వాళ్ళకి 2 సెంట్ల భూమి నగరాల్లో పట్టణాల్లో ఇస్తారో, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల భూమి ఇస్తారో కూడా స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలోనే ఈరోజు కూటమితోని, లేకపోతే సనాతన ధర్మం అని చెప్పని ఇతర మతాలకి ఆచరించేటటువంటి వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి వారు మొన్ననే చూసాం. 2 క్రైస్తవ సన్యాసినీలు కేరళకు చెందినటువంటి వాళ్ళని మత ప్రచారానికి పాల్పడుతున్నారని చెప్పని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు. ఈరోజున బీజేపీ వాళ్ళు నాగాలాండ్ ఎన్నికల్లో పోటీకి దిగుతూ ఉన్నారు. నాగాలాండ్ మెజారిటీ ఆ రాష్ట్రంలో అంతా క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటండి? మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే నాగాలాండ్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా జెరూసలేం యాత్రకి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంటే మీరు ఓట్ల కోసం ఎక్కడికి వెళ్తే అక్కడ రాగం పాడడం, అందుకోవడం. అక్కడికి నాగాలాండ్ దగ్గరికి వెళ్తే క్రైస్తవులు మంచోళ్ళు, మిజోరాం దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆహారపు అలవాట్లకు మేమేమి అడ్డుపడం, వాళ్ళు బీఫ్ తిన్నా ఇంకోటి తిన్నా మేమేమి అడ్డుపడము, దాన్ని మేము ప్రోత్సహిస్తామని చెప్పని అక్కడ మాట్లాడటం. మిగతా ప్రాంతాలకు వచ్చి ఇక్కడ మీరు గోవు పవిత్రమైంది, ఇక్కడ పనులు చేస్తే మేము ఆ పేరుతోని మైనారిటీల మీద దాడులు చేయడం, లేకపోతే దళితుల మీద దాడులు చేయడం అనేది జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ఎక్కడా కూడా దాడులు నివారించబడలా. మహిళల మీద అత్యాచారాలు యథాతథంగా సాగుతున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజుని దళిత యువకుల్ని నడి రోడ్డు మీద పోలీసులు హింసిస్తూ ఉంటే, కొడతా ఉంటే ఇది సరైంది కాదు అని చెప్పానంటే హోంమంత్రి గారు కూడా పోలీస్ చర్యల్ని సమర్థిస్తూ ఉన్నారు. ఏమి రాజ్యాంగాన్ని చదివారా అని చెప్పని ఈరోజు హోంమంత్రి గారిని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు దళితురాలే హోంమంత్రిగా ఉన్నారు. పోలీసులకి ఎవరినైనా ఆఖరికి కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కొట్టేటటువంటి హక్కు లేదన్నది భారత రాజ్యాంగం చెప్తా ఉంది, మన భారత చట్టాలు చెప్తా ఉన్నాయి. అటువంటిది బహిరంగంగా ఏ పద్ధతుల్లో
మీరు దళితుల మీద మీ పోలీసులు దాడులు చేస్తారు. అటువంటి దాడులు చేసినటువంటి వారి మీద తక్షణమే కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యతలో ఉన్న హోంమంత్రి గారు దాన్ని సమర్థిస్తున్నారని అంటే ఈరోజుని మీరు కూడా గత ప్రభుత్వం ఎలాగైతే పోలీసులను ఉపయోగించి పరిపాలన సాగించారో ఈ ప్రభుత్వం కూడా పోలీసుల యొక్క మద్దతుతోనే ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించాలనేటటువంటి భావన ఈరోజు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి చర్యలను మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళి న్యాయస్థానం ముందు పెట్టండి. అది తప్పు చేశారా లేదా అన్నది న్యాయస్థానం తీర్పిస్తుంది. అలా కాకుండా మీకుగా మీరే నేరం చేశారని చెప్పని ఆరోపణ చేయడం, మీరే శిక్షను కూడా నిర్ధారణ చేసి అమలు చేయడం అన్నది ఈరోజు చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకుంటే హోంమంత్రిగా మీరు దాన్ని ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నారంటే చట్టం పట్ల మీకు ఏ రకమైనటువంటి దృక్పథం ఉందో అర్థమవుతుంది. మీ చేతుల్లో ఈ రోజుని భారత రాజ్యాంగం కానీ చట్టం కానీ సక్రమంగా అమలు జరుగుతుందని చెప్పనే భావన కలగట్లేదు. మరి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద రేపు జరగబోయే ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరగబోయే మా రాష్ట్ర మహాసభలో వీటన్నిటి మీద చర్చించి భవిష్యత్తులో ప్రజలకి మరింత చేరువుగా పార్టీని తీసుకొని పోవడంతో పాటు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రంలోనే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం చూసాం. ఇప్పుడు ట్రంప్కి దాసోహం అయిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. గట్టిగా ట్రంప్ పేరు చెప్పి నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, భారతదేశం పట్ల భారతదేశ ఆంతరిక విషయంలో జోక్యం కలగజేసుకున్న హక్కు నీకు లేదని గట్టిగా చెప్పలేనటువంటి ఒక బలహీన ప్రధానమంత్రి అక్కడ ఉన్నాడు. దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో వీటికి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాలనే దాని మీద మహాసభలో చర్చించి అందుకు తగిన నిర్ణయాలు చేసి ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తాం.